పూర్వకాలం శిష్యరికానికి గురుతత్వానికి ఈ కాలం శిష్యతత్వం గురుతత్వం చాలా తేడా ఉంది, చాలా మార్పు ఉంది. మేము చిన్నపిల్లలప్పుడు కూడా చదువుకునేటప్పుడు మాస్టర్ కొడతాడేమని భయం ఉండేది. ఆ భయం వల్ల కొంత చదువు వస్తుందని అనేవాళ్ళు. దండం దశగుణం భవేత్. దండన అనేది అదే 10 రకాల గుణాలను బాగు చేస్తాయట కాబట్టి అని అంటారు ఆర్యోక్తి. కాకపోతే అయితే ఒక రకంగా నిజమేలే, అది కొడతారు తిడతారనే భయం ఉంటే మన పెద్దోళ్ళు చిన్నప్పుడు మా పెద్దోళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఏమైనా పని చేయకపోతే కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు. ఆ భయానికి వాళ్ళు చెప్పకముందే మేము పని చేసేవాళ్ళం. ఈనాడు ఆ భయం లేదు, ఇది లేదు, మార్పు వచ్చేసింది, మొత్తం మార్పు వచ్చింది. కాబట్టి గురువులు కూడా బోధనా గురువులు బాధనా గురువులు అని 2 రకాలు ఉంటారు. బోధించి వాడు సరిగా వినకపోతేనో క్రమశిక్షణగా ఉండకపోతేనో కొట్టేది అది ధర్మం. కానీ బాధనా గురువులు బోధించి చేత రాకపోయినా ఊరికే కొడుతుంటారు. నువ్వు చెప్పలేదు, నువ్వు రాయలేదని కొడుతుంటారు. అది సమంజసం కాదు. నీ నీ మేలు కోరి నువ్వు బాగా చెప్పి నువ్వు క్రమశిక్షణగా చదవకపోతే అప్పుడు ఒక దెబ్బ కొట్టచ్చు, తప్పులేదు. క్రమశిక్షణ కోసం కొట్టచ్చు ఒక దెబ్బ. క్రమశిక్షణ ఉంటే చదువు వస్తుంది, అంతేగాని కొడితే చదువు రాదు. కొడితే చదువు వచ్చేటంటే ఇక చెప్పడం ఎందుకు. కాబట్టి భయం కోసం భయం